ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో కోడింగ్ ఎక్సర్సైజ్ అనేది చూసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి దాని క్వశ్చన్ చూసుకుందాం. పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే మనం ఒక ఇయర్ ఇస్తే అది లీప్ ఇయర్ అవునా కాదా అని చెక్ చేయడమే ప్రోగ్రామ్ అనమాట. సో మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఇయర్ అనే వేరియబుల్ తీసుకొని దాని ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇంట్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు నెంబర్ అనేది ఇంటీజర్ డేటా టైపే కాబట్టి సో మనం ఇంటీజర్ తీసుకున్నాం. సో ఎంటర్ ఏ ఇయర్, ఓకేనా, ఇయర్ అని తీసుకున్నాం. అది అయిపోయిన తర్వాత సో జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఇఫ్ ఇయర్ మీకు మళ్ళీ రాసిన వివరిస్తాను. ఇయర్ 4 డబుల్ ఈక్వల్ టు 0 అండ్ ఇయర్ ఇక్కడ ఓకేనా. ఇయర్ పైథాన్ కేస్ సెన్సిటివ్, ఇక్కడ స్మాల్ వై పెట్టినా ఇక్కడ క్యాపిటల్ వై పెట్టినా ఎర్రర్ వచ్చింది. ఇయర్ 100 ఓకేనా. 100 నాట్ ఈక్వల్ టు ఈ సింబల్ నాట్ ఈక్వల్ టు 0 అయిపోయిన తర్వాత ఆర్ ఇయర్, ఇది ఎందుకు రాస్తానో చెప్తాను. ఇయర్ 400 డబల్ ఈక్వల్ టు 0 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఇది రాస్తున్నాం, దీన్ని ప్రింట్ చేద్దాం. ఇది ఎందుకు రాస్తానో చెప్తాను. ఇయర్ కామా ఓకే ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి స్టేట్మెంట్ అనేది. ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ తో స్టార్ట్ చేసిన తర్వాత ఏదో కంప్లీట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఎల్స్ అది ఈ లీఫ్ ఇయర్, ఇఫ్ లీఫ్ ఇయర్ అయితే అది కాకపోతే ఆప్షన్ ఏంటి, ప్రింట్ ఇట్ ఈస్ నాట్ అయినా లీఫ్ ఇయర్ అని ప్రింట్ చేయాలన్నమాట. ఇయర్ అనేది నెంబర్ వచ్చి ఇట్ ఈస్ నాట్ ఏ లీఫ్ ఇయర్ అని ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా. ఇది కాపీ పేస్ట్ చేసేస్తున్నా టైం వేస్ట్ లేకుండా. సో ఇది అయిపోయింది. దీన్ని రన్ చేద్దాం. మీకు ఇది ఎందుకు రాశాను చెప్తాను. ఇప్పుడు 2025 ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి 2024 ఇట్స్ ఏ లీప్ ఇయర్. సో మీకు ఇక్కడ వివరంగా చెప్తాను చూడండి. చెక్ విత్ ద గివెన్ నెంబర్ ఈస్ లీప్ ఇయర్ అన్నాడు. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ నుంచి, బికాస్ ఇట్ ఈస్ అన్ నెంబర్ డేటా టైప్ కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ నెంబర్ టైప్ కాబట్టి ఇంట్ అని తీసుకుని ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏ మెసేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో సో అది ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. సో దాని తర్వాత ఇఫ్ అని పెట్టి ఇఫ్ ఇయర్ ఇయర్ అని మనం ఏ ఇయర్ ఇస్తాం, సపోజ్ ఇక్కడ 2024 అనేది 2024లో ఇయర్ అనే ప్లేస్ లో ఉంచి డివైడెడ్ బై 4 అయితే 0 అవ్వాలి. అంటే మీకు చెప్తున్నాను చూడండి, ఒక లీప్ ఇయర్ కి ఉండాల్సిన లక్షణాలు ఎలా అంటే అది 4th డివిజిబుల్ అయి ఉండాలి, కాకపోతే 100 తో డివిజిబుల్ కాకూడదు, అండ్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400 అనమాట. తన ఈ లైన్ మొత్తం దాని అర్థం అదే. అంటే ఇది ఇచ్చిన ఇయర్ అనేది 4th డివిజిబుల్ అయ్యి రిమైండర్ అనేది 0 అవ్వాలి. అండ్ ఇయర్ షుడ్ నాట్ డివిజిబుల్ బై 100 అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్, ఈ సింబల్ అర్థం ఏంటి, నాట్ డివిజిబుల్ బై 100 ఆర్ ఇయర్ డివిజిబుల్ బై 100. అంటే రిమైండర్ అనేది 0 వస్తే అది డివిజిబుల్ కావాలన్నమాట. మీకు అర్థం కాలేదనుకుంటే మేము చెప్తా. ఇఫ్ ఇయర్ ఇక్కడ పర్సెంటేజ్ మాడ్యూల్ అని ఇచ్చి 4 అనేది ఇప్పుడు ఇయర్ 2024 అనేది 4th డివిజిబుల్ అయితే దాని రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా. అదే 2024 100 తో డివిజిబుల్ కాదు. అదే 2024 400 తో డివిజిబుల్ అయింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఎన్ని ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితేనే అది లీఫ్ ఇయర్ గా కన్సిడర్ చేస్తాం. అట్లానే ఇప్పుడు 2025 అనేది కొన్ని 100 తో డివిజిబుల్ అయింది, కొన్ని మిగతా స్టేట్మెంట్స్ తో డివిజిబుల్ కావు. ఓకేనా. అందుకే దీని అర్థం ఏంటంటే ఇయర్ అనేది 4th డివిజిబుల్ అవ్వాలి ప్లస్ అండ్ ఇయర్ షుడ్ నాట్ డివిజిబుల్ బై 100 తో రిమైండర్ షుడ్ నాట్ గెట్ 0 అనమాట. ఓకేనా. ఆ నెంబర్ అనేది 100 తో డివిజిబుల్ అయినా
మాడ్యూల్ అయినా రిమైండర్ షుడ్ నాట్ గెట్ 0. దీని అర్థం ఇది. అంటే ఇయర్ మాడ్యూల్ 4 డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఇయర్ ప్లేస్ లో 2024 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఎండ్ ఇచ్చి ఇయర్ మాడ్యూల్ 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 2024 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఆర్ ఇయర్ 2024 ఈజ్ డివిజిబుల్ బై 400 అని అర్థం. ఓకేనా? సో ఈజీ. ఇఫ్ అని ఇచ్చాం, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం, ఎల్స్ ఇచ్చాం, ఇట్స్ నాట్ అది కాకపోతే ఏంటని ఇచ్చాం. అర్థమైందా? సో మన ఇట్లా మీరు ఎన్నైనా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా? ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. ఎందుకు 2003 అనేది 4తో డివిజిబుల్ కాదు, 100తో డివిజిబుల్ అవ్వదు కొంచెం అవ్వదు, ఐ డోంట్ నో. 400తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 రాదు. ఓకేనా? ఈ 3 స్టేట్మెంట్స్ అనేది పాస్ కాదు, పాస్ కాలేదన్నమాట. సో ఇది నాట్ లీప్ ఇయర్ అనమాట. సో ఓకే కదా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.